భరద్వాజ గారు, ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తుంది. ఆయన తమిళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాల గురించి ఆపేస్తున్నారు అని చెప్పేసి ఏదో మాట్లాడారు. సినిమాల టాపిక్ వచ్చిందని ఒక నడుస్తుంది డిస్కషన్. ఆయన సినిమాలు చేస్తున్నారా, సినిమాలు ఆపేస్తున్నారా, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నారని ఒక డిస్కషన్. ఆయన ఏం మాట్లాడారు, ఏంటి, వీళ్ళకి ఏమర్థమైంది, ఏం సర్క్యులేట్ చేస్తున్నారు ఏంటి? అంటే ఆయన మొదటి నుంచి చెబుతున్న మాట ఒకటి ఉంది. నా ప్రధాన ఆదాయ వనరు సినిమానే, నాకు అంతకు మించి వేరే ఆదాయ వనరులు లేవు అని ఆయన చెప్తున్నారు. అవును. ఎన్నికల్లో కూడా నేను సినిమాల్లో సంపాదించిన డబ్బులే ఖర్చు పెట్టాను తప్ప నాకు వేరే నేను ఇతర జనంలోకి వెళ్ళి ఫండ్స్ వసూలు చేయడం లాంటి పనులు కూడా ఏమీ చేయలేదు అని చెప్పాడు ఆయన. ఈ పద్ధతిలో చూసుకుంటే ఇప్పుడు కూడా ఆయన పార్టీ నిర్వహించడానికి ఆయనకు కావలసినటువంటి ఆదాయం అంతా సినిమాల్లోంచి సమకూర్చుకోవాలి. నిజానికి ఎన్నికలకు ముందు ఆయన కొన్ని సినిమాలు కమిట్ అయ్యాడు. అంటే సురేందర్ రెడ్డి కోసం ఒక సినిమా కమిట్ అయ్యాడు. అది ఇప్పట్లో సెట్స్కి వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. అది ఆల్మోస్ట్ అయిపోయింది, ఆ ప్రాజెక్ట్ పక్కకి వెళ్ళిపోయిందనే మాట్లాడుకుంటున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఆయనకి పేమెంట్ జరిగిపోయింది అనేది వాళ్ళు చెప్పారు, ఈయన చెప్పాడు. ఆ సినిమాకు సంబంధించి కొద్ది రోజులు షూటింగ్ కూడా జరిగింది. అవును. ఏది ఉస్తాద్ భగత్ సింగ్. కానీ ఆ సినిమా కూడా ఇప్పుడు ఉండకపోవచ్చు అనే మాట వినిపిస్తోంది. అయితే యాక్చువల్గా ఇప్పుడు నడుస్తున్నటువంటి ఆయన షూటింగ్ సరళి చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ హరిహర వీరమల్లు మాత్రం మే 9కి రిలీజ్ చేసే మూడ్లో ఉన్నాడు ఆయన. అవును, పార్ట్లు చేశారుగా, పార్ట్ 1 అన్నారు కదా. పార్ట్ 1 కింద చేసి 2 గురించి తర్వాత అది వస్తుందా రాదా విషయం పక్కన పెట్టి ముందు ఉన్న కంటెంట్ వరకు బయటకు వదిలేద్దాం అనే మూడ్లో ఉన్నాడు ఆయన. అందుకని పార్ట్ 1 అన్నాడు. ఆ పార్ట్ 1ని అలా కంక్లూడ్ చేసి వదిలేసే మూడ్లో ఉన్నాడు. డబ్బింగ్ మొదలైంది అని కూడా ఒక అప్డేట్ ఇచ్చాడు ఆయన. సో ఆ సినిమాని మే 9కి ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేస్తే పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ఇంకో బర్డెన్ ఓజీ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే దానికి మ్యాక్సిమం మాకు వారం 10 రోజులు ఇచ్చినా చాలు అంటున్నారు వాళ్ళు. ఆ 1 వీక్ 10 days అక్కడే షూట్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఈ సినిమాకి కూడా అలాంటి ఏర్పాట్లు చేశారు. అక్కడ తాడేపల్లిలోనే షూట్ అయింది. ఇది ఏది హరిహర వీరమల్లుకు సంబంధించిన షార్ట్స్ కూడా అక్కడే తీశారు. కాబట్టి అదే ఏరియాలో కాకపోతే ఇంకో చోట ఎక్కడో సెట్స్ వేసాం, ఏపీలోనే, ఆయనకి ఇబ్బంది లేకుండా అని చెప్తున్నారు వాళ్ళు. సో ఆ సినిమా కంప్లీట్ అయిపోతే ఇక అదే చివరి సినిమా కావచ్చు అనేది వినిపిస్తున్న మాట. అయితే ఆయన ఈ తమిళనాడులో తమిళ ఛానల్స్కి ఇచ్చినటువంటి అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట, సినిమాలే నాకు ప్రధానమైనటువంటి ఆదాయ వనరు అన్నాడు అక్కడ. అది ఎలా మ్యాచ్ చేస్తాడు ఆయన అనేది ప్రశ్న. అదేమో మళ్ళీ హోప్ ఇచ్చింది జనాలకి. నాకు డబ్బులు అవసరం ఉన్నంతకాలం సినిమాలు చేస్తాను అన్నాడు ఆయన. అంటే సినిమాలే నా ప్రధాన ఆదాయ వనరు అన్నప్పుడు ఇప్పుడు కూడా ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఒప్పుకున్న సినిమాలే కమిట్ అయిన సినిమాలే చేస్తారో చేయరో తెలియని పరిస్థితి. అంటే ఇలాంటి సందర్భం గతంలో ఎన్టీ రామారావు గారికి కూడా వచ్చింది. ఆయన ఎన్నికలకి వెళ్ళటానికి ముందు, అంటే షెడ్యూల్ ప్రకటించే నాటికి ఆయన 5 సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. అందులో మ్యాక్సిమం అడ్వాన్సులు తీసేసుకున్న ప్రొడ్యూసర్లు 3 ఉన్నారు. 3 సినిమాలు చేసేంత టైం లేదు అక్కడ. దాంతో 3 నిర్మాతల్ని కూర్చోబెట్టి, బాబు ఒకే సినిమా చేస్తాను మీకు, మీరు 3 కలిసి చేసుకుంటారో లేదు వాళ్ళు ఇచ్చిన అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేసి, నేనివ్వను, మీరు ఇచ్చేసి ఒకే సినిమా ఒకళ్ళే చేసుకుంటారో మీరు తెలుసుకోండి. అంటే వెంకటరత్నం గారు, దేవి వరప్రసాద్, కృష్ణరాజు 3 ఉన్నారు. అందులో కృష్ణరాజు గారు డబ్బులు ఇచ్చేసి వీళ్ళిద్దరూ కలిసి చేసుకున్నారు, దేవి వరప్రసాద్ను వెంకటరత్నం గారు. పల్లవి దేవి ప్రొడక్షన్స్ అనే బ్యానర్లో నా దేశం సినిమా వచ్చింది. అట్లా ఏదో ఒక ప్రోగ్రాం ఉండాలి కదా. అలా కాకుండా ఈయన వాళ్ళకి సినిమా చేస్తానని చెప్పాడు, మైత్రి వాళ్ళకి. ఇప్పటికీ ఆ సినిమా ఉంటుందో ఉండదో అధికారిక ప్రకటన లేదు. కానీ బయట వినిపిస్తున్న మాట అయితే ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఇంకా కొనసాగే అవకాశం లేదు అని. అంటే ఓజీకే ఆయన టైం కేటాయించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మీద అదనపు భారాలు పడుతున్నాయి. ఇప్పటి వరకు ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, 2-3 కీలక శాఖలు నిర్వహిస్తున్నారు ఆయన. అది కూడా రూరల్కి సంబంధించినటువంటి శాఖలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో పాటు
ఇప్పుడు పార్టీ ఎక్స్పాన్షన్ ప్రోగ్రాంలో కూడా ఉన్నాడు ఆయన. మ్మ్. అందులో భాగంగానే తమిళ మీడియాతో మాట్లాడాడు ఆయన. మ్మ్. 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 అంటే తమిళనాడుకి కూడా జనసేన విస్తరించే అవకాశం ఉంది. మ్మ్. రేపు మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి, 8 నెలలే టైం ఉంది. మ్మ్. అంటే ఈయన తమిళనాడులో సీరియస్గానే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనేది వినిపిస్తోంది. ఓకే. దానికి సూచన ఆల్రెడీ ఇచ్చాడు ఆయన. మ్మ్. మొన్న జరిగినటువంటి ఆవిర్భావ సభలో అవును. ఆయన తన ఉపన్యాసం ప్రారంభిస్తూ దాశరథి కృష్ణమాచార్యుల వారి కవిత్వంతో మొదలుపెట్టాడు. మ్మ్. అంటే తెలంగాణలో కూడా జనసేన యాక్టివ్ అవ్వబోతోంది అనేది సూచన. ఎండింగ్ ఏమో సుబ్రహ్మణ్య భారతి గారి కవిత్వంతో ముగించాడు. ఆ. అంటే తమిళనాడులో కూడా మా ప్రజెన్స్ ఉండబోతోంది అని. మరి ఈ ఎక్స్పాన్షన్ ప్రోగ్రాము ఒకవేళ రూట్ మ్యాప్లో భాగమైతే, మ్మ్. ఆయనే పదే పదే బీజేపీ నాయకత్వాన్ని రూట్ మ్యాప్ ఇవ్వండి అని అడిగాడు ఇంతకుముందు. ఆ రూట్ మ్యాప్లో భాగంగా ఈ డిజైనింగ్ అంతా జరుగుతూ ఉంటే ఇంత షెడ్యూల్ పెట్టుకుని ఆయన అతి త్వరలో ఎన్నికలు ఉన్నాయి తమిళనాడులో. మ్మ్. ఈయన ప్రజెన్స్ అక్కడ ఉండాలి అనుకుంటే ఈయన నెమ్మదిగా ఇప్పటి నుంచి ఆ పనిలో దిగాలి. అవును. ఆల్రెడీ ఆలయ దర్శనం చేసి వచ్చాడు ఈ మధ్య. అలాగే ఈ హిందీ వివాదం గురించి కూడా మొన్న ఆవిర్భావ సభలో మాట్లాడాడు ఆయన. అలాగే ఈ ద్రవిడస్థాన్ లాంటి నినాదాలు వస్తున్నాయి అక్కడి నుంచి, దాని గురించి కూడా మాట్లాడాడు. మ్మ్. ఈ సందర్భంలో ఆయన ఈ యాక్టివిటీస్లో ఉండి సినిమాలు చేస్తారా, మ్మ్. ఇన్ని బాధ్యతలు భుజాన్ని వేసుకుని సినిమాల వైపు ఆయన టర్నింగ్ ఇచ్చే అవకాశం ఉందా అనేది ప్రశ్న. ఓకే. అందుకని ఆయన పాలిటిక్స్లో చాలా సీరియస్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన సినిమాల వైపు తిరిగి చూసే ఛాన్స్ అయితే కనబట్టలేదు. మ్మ్. కానీ ఆ మాట ఇప్పుడు అభిమానులకు కొంచెం ఊపిరి పోసింది. మ్మ్. ఏది, నాకు సినిమాలే ప్రధాన ఆదాయ వనరు అని ఇప్పటికీ చెప్పడం. కానీ ఆయన కాన్షియస్గా అనలేదు ఆ మాట, క్యాజువల్గా అన్నాడు అంతే. మ్మ్. నా పరిధిలో నేను గమనించినంతలో ఓజీ చివరి సినిమా కావచ్చు ఆయనకి. ఓ. ఓకే. ఓజీ చివరి సినిమా. ఆయన చాలా ప్రోగ్రాం ఉంది. ఆయన తమిళనాడు ఎన్నికలు అయిన తర్వాత నెమ్మదిగా ఈ సార్వత్రిక ఎన్నికలు, ఈ లోపల జమిలి ఎన్నికల గొడవ ఒకటి ఒక క్లారిటీ వస్తుంది. మ్మ్. ఒకవేళ ఆ షెడ్యూల్ ముందుకు జరిగితే ఈయన చాలా బిజీ అవుతాడు. ఆ బిజీలో ఆయన సినిమాలు చేసే ప్రసక్తి లేదు. ఓకే. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు బిజీ అవుతాడు. కాబట్టి సమీప భవిష్యత్తులో ఆయన సినిమాలు చేసేటువంటి ఛాన్స్ అయితే లేదు. ఓకే. చూద్దాం ఏం జరుగుతుందో. అందుకని ఓజీ అనేది కంక్లూడింగ్ మూవీ ఆయన టోటల్ సినిమా కెరియర్కి సంబంధించి. ఓకే. ఏదైనా జరిగితే, ఏదైనా మనం ఊహించినటువంటి పరిణామాలు ఏవైనా చోటు చేసుకుని ఆయనకు ఒక అవకాశం దొరికితే అప్పుడు ఇంకేమైనా సినిమాలు చేస్తారేమో. మ్మ్. అంటే రామారావు గారు కూడా అదే చివరి సినిమా అని చెప్పాడు ఆయన అప్పుడు, నా దేశం. కానీ ఆ తర్వాత ఆయన మళ్ళీ గ్యాప్ వచ్చినప్పుడు, అంటే సీఎంగా ఉండగానే ఒక సినిమా సెట్స్లోకి వెళ్ళాడు ఆయన. మ్మ్. ఏది, విశ్వామిత్ర. అది అయిపోయిన తర్వాత ఆయన ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు 3 సినిమాలు చేశాడు వరుసగా. మ్మ్. సామ్రాట్ అశోక, తర్వాత శ్రీనాథ కవి సార్వభౌమ, మేజర్ చంద్రకాంత్. అలాంటి ఏదైనా ఒక అవకాశం దొరికితే భవిష్యత్తులో సినిమాలు చేస్తాడేమో. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఒక 10 ఏళ్ల వరకు ఆయన సినిమాలు చేసే వాతావరణం అయితే కనిపించట్లేదు. మినిమం కనీసం 5 ఏళ్ళు, ఓకే. కనీసం 5-6 ఏళ్ళు ఆయన సినిమాల జోలికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఓకే. సో ప్రస్తుతానికి ఓజీ అనేది చివరి సినిమాగా మనం నమోదు చేసుకుని ముందుకెళ్ళిపోవచ్చు.